నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం పొందిన బాలింతలను, పసిపాపలను క్షేమంగా ఇళ్లకు చేర్చడంలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు ఎంతో కీలకమైనవి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు. భారతదేశంలో పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో వేగవంతమైన అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక 20 సూత్రాలు అమలు చేయాలి. లంకా దినకర్. షాపులు, గృహాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. భారతదేశంలో పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో వేగవంతమైన అభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమమే 20 సూత్రాల పథకం అమలుపై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో కలిసి రాష్ట్ర 20 సూత్రాల పథకాల అమలు చైర్మన్ లంకా దినకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవణ, ఆర్టీఓ ఏ హరికుమార్, సిపిఓ ఏఎస్ రాజు, సిపిడి సిఎల్ఎస్సి ఆంజనేయులు, డిపిఓ ఎల్ ప్రభాకర్ రావు, ఎస్సీ గ్రామ నీటి సరఫరా శాఖ ఈఈ అనంతరాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి కె బన్హర్, డిఆర్డీఏ డ్వామా గృహ నిర్మాణం సంస్థ పీడీలు బి సింగయ్య, విజయలక్ష్మి, వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ఏపి ఓ శ్రీనివాసరావు, జెడ్పీ డిప్యూటీ సిఈ ఒంగోలు ఓ బాలమ్మ, జెడ్పీ డిప్యూటీ సిఈఓ గుంటూరు శ్రీకృష్ణ, పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకి సంబంధించి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పథకాలకి సంబంధించినటువంటి అనేక అంశాల మీద మనం సమీక్ష చేయడం జరిగింది. దానికి సంబంధించి గ్రామీణ సడక యోజన, మైక్రో ఇరిగేషన్, ఇక్కో హౌసెస్, ఇటువంటి అంశాలు, అలాగే మన్రేగాకి సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలని మనం లేవనెత్తిన అంశాల మీద కూడా ఏటీఆర్ ఇవ్వటం జరిగింది. అధికారులు, సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు ఇవ్వటం జరిగింది. మనం ఈ యొక్క సమీక్షలో ఇప్పుడు తీసుకుంది ప్రముఖంగా పర్యాటక రంగము, వైద్యము, ఆరోగ్యము, విద్య, అదేవిధంగా జల్ జీవన్, అమృత్ మరియు పిఎం సూర్యఘర్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అది తీసుకునే ముందు గతంలో మనం ఏమైతే అనుకున్నాం దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ మీద ఒక 10 to 15 మినిట్స్ ఇంపార్టెంట్ ఐటమ్స్ని డిస్కస్ చేసిన తర్వాత మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్తాము. అయితే ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది 20 సూత్రాల కార్యక్రమాల అమలు అనేది 20 సూత్రాల పథకం కాదు. ఎందుకంటే చాలా చోట్ల ఒక అపోహ, ఆ విధంగా మా ఇంట్రడక్షన్లో స్పాన్సర్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి నిధులకి సంబంధించి వివిధ రకాల పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పురోగతి మీద మనము ఇక్కడ కూర్చొని మనము వాటిని సమీక్షించుకొని ఏ విధంగా బెనిఫిషరీస్కి, ఎండ్ యూజర్కి క్వాలిటీ సర్వీస్ డెలివరీ అయ్యేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడానికి ఏ అంశాలు ప్రభావితం అవుతాయి, అధికారులు ఏ విధంగా సమ్యత్తం కావాలి అనేటటువంటి అంశం మీద ఇది ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష ఉంటుంది. వికసిత భారత్ 2047 నాటికి 100 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశం ఉండాలనేటటువంటి వారి సంకల్పం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయము స్వర్ణాంధ్రప్రదేశ్. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ని అగ్రగామి రాష్ట్రంగా దేశంలో నిలబెట్టాలి అనేటటువంటి దానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అలాగే రాష్ట్రంలో ఉండే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విశిష్టత ఉంది. ముఖ్యంగా బాపట్ల జిల్లా అనగానే వ్యవసాయము, ఈ గతంలో వ్యవసాయం దాటి మనం ఆలోచించడానికి వీలు లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పర్యాటక రంగంలో రాష్ట్రానికే ఆదర్శవంతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దేటటువంటి విధంగా కార్యాచరణతో ముందుకెళ్తా ఉంది. 2.0లో 97,52 కోట్ల కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారం అందించడం, దాంతో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క జిల్లాలో తీసుకోవటం, అలాగే చేనేతలకి సంబంధించి కూడా ఒక 7వ తారీఖు అలాగా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి రావటము, వారిని చీరాల్లో అడ్రస్ చేయటము, గ్రోత్కి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి.
వ్యవసాయ రంగానికి మీద ఆధారపడినటువంటి ఇతరత్ర రంగాలు ఏ ఉన్నాయి అనేటువంటి ఈ యొక్క ప్రాంత పురోగతికి అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి దోహదపడేటటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు కల్పించేటటువంటి సాధనాలుగా మనం చెప్పవచ్చు. అయితే ఇవాళ అంది వచ్చినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి అంశం పర్యాటక రంగం ఏదైతే చెప్పామో పెద్ద ఎత్తున 5 స్టార్ హోటల్స్ 4 స్టార్ హోటల్స్ వాళ్ళ రిసార్ట్స్ కానీ అదేవిధంగా మధ్య తరహా చిన్న బడ్జెట్లో ఉండేటటువంటి ఏదైతే రిసార్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ రావటం ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తం కూడా ఇటు ఆకర్షించేటటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తారు. దానికి ముఖ్యంగా పర్యాటక రంగ అధికారులని జిల్లా కలెక్టర్ గారిని అభినందించాలి. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలకు కూడా ఆదర్శంగా నిలబడేటటువంటి విధంగా ఈరోజు బాపట్ల జిల్లా కనబడుతుంది అనే దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవయవ దానంపై సమాజంలో ఉన్న అపోహలను తుడిచిపెడుతూ ప్రజాప్రతినిధిగా తానే ముందుండి శ్రీకారం చుట్టడంపై నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, వైద్య వర్గాలు, నెటిజన్లు, శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాపట్ల ఏరియా వైద్యశాలలో ఏర్పాటు చేసిన అవయవదాన పక్షోత్సవాల కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒక ఉత్తమ నాయకుడు ప్రసంగించడమే కాదు, తనే ముందడుగు వేసి సమాజానికి దిశానిర్దేశం చేస్తారని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు మరొకసారి నిరూపించారు. ఈ సందర్భంగా ఆయన అవయవదాన అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా తన ఆధార్ కార్డు వివరాలను అందించి మొదటి వ్యక్తిగా అవయవదాన రిజిస్ట్రేషన్ చేయించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. మరణం తర్వాత కూడా మరొకరికి ప్రాణదానం చేసేందుకు సిద్ధపడటం ఎమ్మెల్యే ఉదార మనస్సుకు, మానవత్వానికి నిదర్శనం అని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవయవదానం అంటే మరొకరికి పునర్జన్మ ఇవ్వడమే కూడా, మన అవయవాల ద్వారా మరికొందరిలో మనం జీవించి ఉండవచ్చని ప్రసంగాలు చేయటం కంటే స్వయంగా ఆచరించి చూపించడమే సరైన మార్గమని భావించి నేను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. అవయవదానంలో తానే స్వయంగా ముందుండి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా సమాజానికి, ముఖ్యంగా యువతకు ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు గొప్ప సందేశాన్ని అందించారు. మన రహితం తర్వాత కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపే గొప్ప అవకాశం అవయవదానం. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించే అవయవాలు ఎంతో మంది ప్రాణాలను కాపాడతాయని పేర్కొన్నారు. అవయవదానంపై ఉన్న అపోహలను వీడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఏరియా వైద్యశాల నిర్వహించిన ఈ అవగాహన పక్షోత్సవాల కార్యక్రమాన్ని వైద్యులు, సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజు రోజుకి టెక్నాలజీ మారుతున్న ఈ తరుణంలో ఆ టెక్నాలజీకి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో మనందరం కూడా ఈరోజే మన అవయవ దానం చేస్తే ఆ టెక్నాలజీ పరంగా మనం ఆమోద ముద్ర తెలియజేసి ఎంట్రీ చేసుకోగలిగితే టెక్నాలజీలు ఎన్ని మారినా అది బ్రెయిన్కే కానీ సడన్గా ఒక మనిషి డెత్ అయితే, యాక్సిడెంటల్ డెత్ అయితే మన ప్రాణాలు పోయినా కూడా మన శరీరంలో ఉన్న అవయవాలు ఇంకో మనిషికి ఉపయోగపడేటట్లుగా, అది కన్ను అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, అలాగే లంగ్స్ అవ్వచ్చు, ఆఖరికి మన ఎముకలు కూడా వేరే వాళ్ళకి పనికొచ్చే పరిస్థితులు ఉంటాయి. అలా యాక్సిడెంటల్ డెత్ అయిన వాళ్ళకే ఈ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దేవుడు ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో మరణం ఇస్తాడో తెలియదు. అది నేనైనా, మీరైనా, మనందరం ఎవరైనా యాక్సిడెంటల్ డెత్లు అవుతాయి, న్యాచురల్ డెత్లు అవుతాయి, అగ్నిమాపక వలన కూడా, అగ్ని వలన కూడా మనం డెత్ అవుతాం. అలా రకరకాల చావులు. యాక్సిడెంట్ డెత్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇంకోళ్ళకి ప్రాణం ఇవ్వచ్చు. కాబట్టి మనం అందరం కూడా మనం ప్రాణం పోయినా ఇంకోళ్ళకి ప్రాణం అందించటం, మన శరీరం ద్వారా వేరే శరీరానికి ఆ అవకాశం కలగజేయటం అనేది మనసున్న మనుషులుగా మనందరం విధి అని తెలియజేస్తూ, అందులో భాగంగా ఈరోజు అవయవ దాన పక్షోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి చైర్మన్గా మన డాక్టర్ గారు, సూపరింటెండెంట్ బాపట్ల సూపరింటెండెంట్ సిద్ధార్థ గారు, అలాగే సెక్రటరీగా సాయిబాబు గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళటం, ఎప్పటికప్పుడు ఎంట్రీ చేసుకుని ఆ ఎంట్రీ అయ్యి ఓటీపీ మళ్ళీ మన ఫోన్కి వస్తే ఆ ఓటీపీ తెలిస్తే మన అంగీకారం తెలియజేసేటట్లుగా ఒక సిస్టాన్ని క్రియేట్ చేసుకుని ముందుకెళ్తున్నారు.
ఆ సిస్టంలో భాగంగా అవయవ దానం చెయ్యండి, జీవితాలను కాపాడండి అని ఒక నినాదం ఇస్తూ నేను ఇక్కడికి వచ్చి ఈ సెంటర్ను ఓపెన్ చేయడానికి వచ్చి నేను కూడా నా అవయవ దానం అంగీకార పత్రం ఇప్పుడే ఇవ్వటం జరిగింది. యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఇది నా బాధ్యతగా నేను అనుకున్నా. యాజ్ ఏ పౌరుడిగా మీ బాధ్యతలు కూడా ఈ విషయంలో నిర్వహించాలని, రాబోయే రోజుల్లో మన ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి ఏదైనా ప్రాబ్లం ఏర్పడితే వేరే వాళ్ళు ఇలా మనలాగా అవయవ దానం చేస్తే ఆ ప్రాబ్లం ఎలా తీరితే మనం ఎలా ఆనందపడతామో, మనం చనిపోయినా కూడా బతికుండేటట్లుగా అవయవ దానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆసుపత్రుల్లో ప్రసవం పొందిన బాలింతలను, పసిపాపలను క్షేమంగా ఇళ్లకు చేర్చడంలో 102 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు ఎంతో కీలకమైనవని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వరి నరేంద్రవర్మరాజు అన్నారు. బాపట్ల ఏరియా వైద్యశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశ్వరి నరేంద్రవర్మరాజు, చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వరి నరేంద్రవర్మరాజు స్వయంగా వాహనాన్ని నడిపి అందులోని సౌకర్యాలను పరిశీలించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య రవాణా సేవలు అందించడానికి ఈ నూతన వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ వాహనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి 19 వరకు జరిగిన తెలుగుదేశం ప్రభుత్వంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఆ రోజుల్లో ఎంత ప్రాచుర్యం పొందిందో మీకు తెలుసు. పేద తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి ప్రెగ్నెంట్ లేడీగా ఉన్న ఆ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించి బిడ్డని గర్భిణిగా తీసుకొచ్చిన ఎవరైతే ఒక స్త్రీ తల్లిగా రూపాంతరం చెంది బిడ్డతో తిరిగి మరలా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో ఇంటికాడ దించే కార్యక్రమం అది గత గవర్నమెంట్లో మరి ఎవరు ఆలోచనలు, ఎవరి సలహాలు గత ప్రభుత్వంలో పెద్దలు విన్నారో తెలియదు, కానీ అది రద్దు చేయటం జరిగింది. మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సృష్టికి మూలం, సమాజంలోకి వచ్చే ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా రావాలి, ఆరోగ్యవంతంగా ఆ బిడ్డకి డెలివరీ చేయించి మళ్ళీ గౌరవప్రదంగా తీసుకెళ్ళి ఇంటికాడ దించాలి అనే ఉద్దేశంతో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఒక నామకరణం ఏదైతే ఉందో దాన్నే కంటిన్యూ చేసి ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల జిల్లా స్థాయిలో 5 వాహనాలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు వచ్చినాయి. అది ఈరోజు ఓపెనింగ్ ప్రారంభించడానికి మా సోదర సమానులు, మా ప్రక్క నియోజకవర్గ చీరాల నియోజకవర్గ ఆనరబుల్ ఎమ్మెల్యే కొండయ్య గారు కూడా ఈ ప్రారంభోత్సవాన్ని పాలుపంచుకోవటం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మేమిద్దరం కలిసి ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ప్రారంభించి మరలా తిరిగి ఆ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో అసలు ఎలా ఉంది వెహికల్ చూద్దామని డ్రైవింగ్ చేసి ఒక రౌండ్ వేయటం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఇది మళ్ళీ ప్రారంభించడానికి ఎంతోమంది పేద తల్లులకి ఇది ఉపయోగకరంగా ఉండేటట్లుగా ఈ డిజైన్ చేసిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గ మా ప్రాంత ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతోమందికి పేద తల్లులకి ఇది వరప్రదాయిని అని అభివర్ణిస్తూ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఏదైతే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉందో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి నర్సరావుపేట, పల్నాడు డిస్టిక్లో నర్సరావుపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే మొదలుపెట్టినప్పుడు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పరంపరగా కంటిన్యూ చేయాలి. మనం చూసాం జగన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ఒకసారి చూసినట్టుగా కానీ అయితే మిగతా గవర్నమెంట్ ఏదైనా చేసిందంటే అది మంచిదైనా సరే మనం చూడకూడదు. ఏంటో మరి ఆయన చూడకుండా ఆయన 30 ఏళ్ళు 40 ఏళ్ళు
రాజ్యాధికారంలో ఉంటాడో తెలియదు, కానీ మంచి పనిని ఏ ప్రభుత్వం చేసినా అది నీ సొంత డబ్బులు కాదు, అవి ప్రభుత్వం డబ్బులు. ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేయాలి. ఆయన ఏదైతే వ్యవస్థలన్నిటిని కూడా సర్వనాశనం చేశాడో ఇవాళ వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పునరుద్ధరించుకుంటూ తిరిగి పరిపాలనని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే అతి సామాన్యుడు ఈరోజు ఒక ఇంట్లో నుంచి రావాలంటే ఒక ఆటోనో రిక్షానో సమయానికి రాకపోవచ్చు. ఇమీడియట్గా ఒక చిన్న బటన్ నొక్కితే వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో చేరుస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, తల్లి బిడ్డ సురక్షితంగా ఉండాలి, సమాజానికి ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళ వల్ల రేపు నష్టం జరగకూడదు అనేది ఇక్కడ సిద్ధాంతం. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ప్రజల్ని గమనించమని మీ ద్వారా తెలియజేస్తారు. జలాశయాలు నిండకపోవడం వల్ల వరికి ప్రత్యామ్నాయ పంటలు అయిన జొన్న, రాగి, కొర్ర పంటలను రైతులు సాగు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ అన్నారు. కర్లపాలెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో సుమంత్ కుమార్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ రైతులు పిఎండిఎస్ విత్తనాలను సేకరించి విత్తన గుళికల రూపంలో తయారు చేసి పొలంలో చల్లుకోవాలన్నారు. తద్వారా అవి పచ్చిరొట్టె పైరుగాను పశువుల మేతగాను ఉపయోగపడటమే కాకుండా నేలలోని తేమను కాపాడుతూ భూసారాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏపీ ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు ఆగస్టు 15 తేదీలోపు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ ఎల్నినో దృష్ట్యా ఏంటంటే మనకి వర్షపాతం అనేది సరిగ్గా నమోదు కాకపోవడం, బెట్ట పరిస్థితులు ఎక్కువ రోజులు కొనసాగడం అలాగే జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకి జలాశయాల్లో నీళ్లు లేకపోవడం వలన మనకి తగినంత సాగునీరు వచ్చే అవకాశం లేకపోయింది. అయితే ఏంటంటే ఈ పరిస్థితుల్లో వరి సాగు ఎట్టి పరిస్థితుల్లో వేయకండి. ఎందుకంటే వరి సాగు వేస్తే కనుక మనకి ఇప్పుడు ఏదో వర్షాలు పడుతున్నాయి లేకపోతే నీళ్లు వస్తున్నాయి అని చెప్పి వరి వేస్తే తర్వాత వెన్ను ఈనే దశల్లో మనకి నీటి ఎద్దడి కనుకుంటే దిగుబడి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక వరి ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్లో వేయకుండా ఉండడమే ఉత్తమం. కాబట్టి రైతులు వరికి ప్రత్యామ్నాయంగా అవకాశం ఉన్నంత వరకు ఆర్తడి పంటలైన రాగి లేదా కొర్ర వంటి జొన్న లేదా సజ్జ ఇలాగా మనకి ఆర్తడి పంటలు ఏవైతే ఉన్నాయో వీటికి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. ఒకవేళ కనుక ఈ ఆరుతడి పంటలకు కూడా వెళ్ళడానికి అవకాశం లేకపోతే మనకి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా పిఎండిఎస్ కిట్లు అనేవి ఇస్తూ ఉన్నాము. అయితే ఈ పిఎండిఎస్ కిట్లు అనేవి పచ్చిరొట్ట పైరులాగే వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే ఈ పిఎండిఎస్ విత్తనాలని కూడా విత్తన గుళికల రూపంలో మనకి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చేసి ఇస్తూ ఉన్నారు. ఈ పిఎండిఎస్ కిట్లని మనకి ఎలాగో పొలాలు దున్నుకొని ఉన్నారు కాబట్టి వీటిల్లోనే మనం ఈ విత్తనాలు వేసుకుంటే ఎప్పుడైతే వర్షం పడిందో ఆ వర్షానికి విత్తనాలు అనేవి మొలకెత్తుతాయి. ఈ పిఎండిఎస్ నుంచి వచ్చిన విత్తనాలు మొలకెత్తిన తర్వాత వచ్చిన విత్తనాలని ఈ పైరుని అవసరమైతే పశుగ్రాసం కింద ఉపయోగించుకోవచ్చు. అలాగే వీటిని కళాయి దున్నితే నెక్స్ట్ వచ్చే సీజన్కి మంచి పోషకాల కింద కూడా నేలకి యాడ్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పిఎండిఎస్ విత్తనాలు వేసుకోవడానికి చూడండి. మనకి ఎక్కడైతే తీర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పంట వేయకుండా ఉంటే చౌడు అనేది పైకి తోడడానికి అవకాశం ఉంటుంది. మనకి నెక్స్ట్ రబీ సీజన్లో పంట వేసుకోవడానికి కూడా వీలు లేకుండా పైరు అదంతా నేల అదంతా చౌడు బారిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పిఎండిఎస్ కిట్లు అనేవి వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. షాపులు, గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం జాతీయ రహదారి పక్కన గణపవరం రోడ్డులో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్గా మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు మీ షాపులు, గృహాల వద్దకు వచ్చినప్పుడు వెంటనే తడి, పొడి చెత్తను అందజేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు, షాపుల యజమానులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కార్యదర్శి పద్మావతి, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా తీసుకున్నా చుట్టుపక్కల అక్కడ పడేయటం కానీ ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా చూడాలి. లేకుంటే దీనివల్ల దోమలు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది పరిస్థితులు లేకుండా ఉండాలంటే మీ షాపు వల్ల మీకు ఉపయోగం ఉంది. కాబట్టి ప్రజలకు కూడా ఉపయోగం ఉండాలంటే మీరు ఇది కనుక శుభ్రంగా నీట్గా ఉంచాలి. ఏ రోజు కానీ బండి వచ్చినప్పుడు ఇక మీరు
ఏదైనా చెత్తకు సంబంధించిన డబ్బాలు కానీ ఏదైనా గోతాలు కూడా పెట్టుకొని దాంట్లో నింపుకొని ఆ బండి వచ్చినప్పుడు దాంట్లో వేసేస్తే ఇబ్బంది లేకుండా. సరే జాగ్రత్త చేస్తారు కదా, జాగ్రత్త చూసుకోండి. నారుమడికి నీరు పెడతామని పొలము వెళ్లి పొలంలో పనిచేస్తూ ఉండగా పాము కాటికి గురై రైతు మృతి చెందిన సంఘటన యాచలి గ్రామంలో చోటు చేసుకుంది. కర్లపాలెం మండలం యాచలి గ్రామానికి చెందిన కాసాని శ్రీనివాసరావు మరొక కొంతమంది రైతులతో కలిసి పొలంలో నారుమడులకు నీరు పెట్టేందుకు కాలువకు మరమ్మతులు చేస్తూ ఉండగా పాము కాటికి గురయ్యాడు. బంధువులు పెద్దలు కర్లపాలెం ప్రభుత్వ వైద్యారోగ్య కేంద్రంకు తీసుకువెళ్లగా ప్రాథమిక వైద్యం అందించి బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్య సేవలు పొందుతూ ఉండగా విష ప్రభావం పెరిగిపోవడంతో శ్రీనివాసరావు మృతి చెందినట్లు బంధువులు పెద్దలు తెలిపారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం పొందిన బాలింతలను, పసిపాపలను క్షేమంగా ఇళ్లకు చేర్చడంలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు ఎంతో కీలకమైనవి. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు. భారతదేశంలో పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో వేగవంతమైన అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక 20 సూత్రాలు అమలు చేయాలి. లంకా దినకర్. షాపులు, గృహాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.